ప్రభువునందు ప్రియులరా, ఇంతవరకు దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ఒకసారి ఆయన సన్నిధిలోనికి చేరి మనమందరం కూడా దేవుని యొక్క మాటలు వినటానికి మనకి దేవుడు గొప్ప భాగ్యం అనుగ్రహించాడు. ఆరాధనలో దేవుని యొక్క సహాయము, తిరిగి కొంత సమయము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోబోతున్నాం. శ్రద్ధగా ఆలకిద్దాం. తెస్సలోనికీయులు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు ధ్యానం చేసుకుందాం. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు. కాబట్టి ఇక సహింపజాలక ఏదెన్సులో మేమొంటిగా నైనను ఉండుట మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడకుండానట్లు మిమ్మును స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడనైన తిమోతిని పంపితిని. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమ అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా, అలాగే జరిగినది. ఇది మీకును తెలియను. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని ఎరుగుదుం. ఇందుచేత నేనును ఇకను సహింపజాలక శోధకుడు మిమ్మను ఒకవేళ శోధించనేమో అనియు మా ప్రయాసము వ్యర్థమైపోయేనేమో అనియు మీ విశ్వాసమును తెలుసుకొనవలనని అతని పంపితిని. తిమోతియు ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి మేము మిమ్మును ఎలాగూ చూడనపేక్షించుచున్నామో అలాగే మీరును మమ్మను చూడనపేక్షించుచు ఎల్లప్పుడూ మిమ్మును ప్రేమతో జ్ఞాపకము చేసుకొనుచున్నారని మీ విశ్వాసమును గూర్చి మీ ప్రేమను గూర్చి సంతోషకరమైన సమాచారమును మాకు తెచ్చాను. అందుచేత సహోదరులారా, మా ఇబ్బంది అంతటిలోనూ శ్రమ అంతటిలోనూ మీ విశ్వాసమును చూచి మీ విషయంలో ఆదరణ పొందితిమి. ప్రభువునందు ప్రియులారా, అపోస్తులైనటువంటి పౌలు రాసినటువంటి ఈ తెస్సలోనికీయులకు రాసినటువంటి ఈ పత్రికలో ఈ 5 పత్రికలు కూడా 5 భాగాలుగా ఉంటాయి. మనము చదువుకున్న ఈ యొక్క 3వ పత్రిక ఒక మాదిరి విశ్వాసికి సంకేతముగాను, ఒక మాదిరి విశ్వాసికి గుర్తింపుగాను, ఒక మాదిరి విశ్వాసికి కలగబో ఇబ్బందులలోనూ దేవుడు ఎలాంటి ఆదరణ దయచేస్తూ ఉంటాడో, ఒక మాదిరి విశ్వాసి గురించి సంఘమంతా కూడా ఎలాగూ చూడాలని అపేక్షిస్తూ ఉంటుందో, ఒక మాదిరి విశ్వాసి గురించి సంఘమంతా కూడా ఎలాగూ దేవుని సన్నిధిలో గోజాడుతూ ఉంటుందో ఈ 3వ పత్రిక మనము చదువుకుంటూ ఉంటుంటే జ్ఞాపకము చేసుకుంటూ ఉంటుంది. ఏదెన్సులో మేమొంటిగానైనా ఉండుట మంచిదని ఎంచి. ప్రియులారా, గమనించండి, అపోస్తులైనటువంటి పౌలుకి సహకారులైనటువంటి వాళ్ళు ఉన్నారు. తిమోతి, శీలయు, వీళ్ళందరూ కూడా చాలామంది ఉన్నారు. పౌలు ఎక్కడికి వెళ్ళినా సరే సహకారులను ఎంచుకుంటూ ఉంటాడు. పౌలు ఎక్కడ ఉన్నా సరే విశ్వాసులను గుర్తించి వారింటిలో బస చేస్తూ వస్తూ ఉంటాడు. ఎక్కడ ఉన్నా సరే విశ్వాసులైనటువంటి వారు ఎక్కడ ఉన్నారు వారి చెంతనే పౌలు నివసిస్తూ ఉంటాడు. కలిగే ఇబ్బందుల గురించి కానీ, కలిగే శ్రమల గురించి కానీ, పౌలు ఏ ప్రాంతాలలోనైతే సేవ చేసి సంఘాలను విస్తరించాడో ఆ సంఘాల గురించి కూడా అక్కడ ఉన్నటువంటి వారిని పంపి సంఘం యొక్క యోగక్షేమాలు విచారించుకుంటూ ఉంటాడు. ఎలాగూ ఉన్నారు వాళ్ళు? విశ్వాసులై ఉన్నారా, అవిశ్వాసులై ఉన్నారా? అవిశ్వాసులైతే ఎందులో తప్పిపోతున్నారో దాని గురించి వారిని హెచ్చరించుచు పౌలు పత్రికలు వ్రాయటం ఆ సంఘానికి పౌలుకున్నటువంటి వాడుక ఇది. ప్రియులారా, గమనించండి, చదువుకున్నటువంటి ఈ యొక్క వచన భాగములో మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకు, విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకు. ప్రియులారా, గమనించండి ప్రియులారా, ఇక్కడ మనము చదువుకుంటున్నటువంటి ఈ యొక్క వాక్య భాగము కలగబోవు శ్రమల గురించి, కలగబోవు ఆపదల గురించి, కలగబోవు విపత్తుల గురించి, దేనిలోనైతే మీరు ఉన్నారో
దేనిలోనైతే మీరు నిలబడుచున్నారు, మీ విశ్వాస విషయములో. అందుకే ఏ పట్టణాలలోనైతే పౌలు మరి ఎక్కువగా సేవ చేసి సంఘాలను విస్తరించి సేవకులను నియమించి పెద్దలను నియమించాడో తన ప్రియులారా గమనించండి. మనము ఉన్నటువంటి ఈ స్థానిక సంఘం నుంచి ఎన్నో సంఘాలు దైవజనుల ద్వారా ఏర్పాటు చేయబడ్డాయి. కలిగిన శ్రమ మన ఎరుగుదము, సంఘములన్నీ ప్రార్థించటం మన ఎరుగుదము. దైవజనులను దేవుడు లేవనెత్తాడు. సంఘ విషయములో ఆయన చూపుతున్నటువంటి కృప, మీ విశ్వాస విషయములో ఈ శ్రమల వలన మిమ్మును ఎవడును కదిలింపబడకుండానట్లు ప్రియులారా గమనించండి. ఎవడునూ కదిలింపబడకుండానట్లు మనకు సేవకుని యొక్క అవసరం ఎంత ఉన్నదో దేవుడు ఎరిగినటువంటి వాడు. ప్రార్థనలో ఎత్తిపట్టినప్పుడు, ప్రార్థనలో గోదాడినప్పుడు దేవుడు మంచి ఆయుష్నిచ్చి సేవకుడును తిరిగి మనతో కూడా ఉండటానికి దేవుడు చూపిన కృప ఎంతో గొప్పదని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ అధ్యాయము చదువుతున్నప్పుడు సంఘమే జ్ఞాపకం వచ్చింది. పౌలు ఏ పట్టణాలలో అయితే సేవకులను నియమించి పెద్దలను నియమించి ఆ పట్టణాల యొక్క యోగక్షేమాలను విచారించాడు, సేవకుని ద్వారా, స్థానిక సంఘంలో ఉన్నటువంటి సేవకుని ద్వారా చుట్టుపక్కల గ్రామాలలో ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా ఎంతో విశ్వాసముతో గోజాడి, నిజముగా దేవుడు గొప్పవాడు, సేవకుడను తిరిగి మన చెంత నిలిపి మనతో కలిసి ఆరాధించటానికి దేవుడు ఎంతో సహాయము చేశాడు. అధ్యాయము చదువుతూ ఉంటుంటే ఎంతో దుఃఖం వేసేది. ఇదిగో ఒకవేళ శోధకుడు మిమ్మను ఒకవేళ శోధించునేమో అనియు మా ప్రయాసము వ్యర్థమైపోవు, నేను మీ విశ్వాసమును తెలుసుకోవాలని తిమోతిని పంపి తెలుసుకుంటున్నాడు. అక్కడ ప్రియులారా గమనించండి, ఏర్పడినటువంటి సంఘాలు ఎంత విశ్వాసముతో ఉన్నాయో, ఏర్పడినటువంటి సంఘాలలో సేవ చేస్తున్నటువంటి వారు ఎంత విశ్వాసభరితులై ఉంటున్నారో అది జ్ఞాపకం చేసుకోవాలి మనం. నేను మిమ్మలను ఎలాగూ చూడనపేక్షించుతున్నానో మీరును నన్ను చూడనపేక్షించుతున్నారని తెలుసుకొని ఎంతో ఆదరణ పొందితినని పౌలు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. మనమందరము ఎంతో వేదనతోని అన్ని సంఘాల వారు సేవకుని చూడాలని అనుకున్నారు. దేవుడు సజీవుడుగా ఉంచాడు. గొప్ప ఆపదది, గొప్ప విపత్తు అది. ఏమి సరుగునో ఏమి సంభవించునో మనకు అంతుపట్టలేదు. అయినా సరే దేవుడు గొప్పవాడు, ఆయన గొప్పవాడు. కాబట్టి మన విశ్వాసభరితమైనటువంటి ప్రార్థనలో నుంచి, విశ్వాససహితమైనటువంటి ఆ ప్రేమలో నుంచి దేవుడు మనతో కూడా ఉండటానికి సేవకునికి దేవుడు మనకు దయచేసినటువంటి గొప్ప భాగ్యమని మనం ఎంచుకోవాలి. నేను ఏ ప్రకారముగానైతే మిమ్మలను చూడాలనుకుంటున్నాను, పూర్వము నుండి మనము సేవకుని ఆదరణలో ఉంటున్నాం, సేవకుని పాలనలో ఉంటున్నాం, సేవకుని మాటల ద్వారా ఆదరింపబడతా ఉన్నాం. మన కష్టాలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ఏమైనా సరే ఆ ఆదరణ పొందటానికి దేవుడు ఇదిగో ఇంకా మన మధ్య తన సేవకుని నిలబెట్టుకున్నాడని జ్ఞాపకము చేసుకోవాలి. ప్రియులారా, ఎదుటివాని ఎడల మనము చూపించు ప్రేమ ఎప్పటికప్పుడు విస్తరిస్తూ ఉండాలి. చూడండి, తెస్సలోనికి రాసినటువంటి రెండవ పత్రికలోనే 3వ వచనంలో ఉంటుంది, సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాం. ఇది యుక్తమే. ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుతున్నది. మీ అందరిలో ప్రతివాడుని ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. మేమెల్లప్పుడు మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు. సంఘానికి దూరమైన, ఒకవేళ సన్నిధికి రాలేకపోయినా సరే, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి సంఘములో ఏమి జరుగుతుందో ఫోన్ ద్వారా చూసుకొనటానికి అనుకూలత కలిగి ఉన్నది. ఈ సంఘానికి దూరముగా కొన్ని వారాలు రాలేకపోయినా సరే, దేవుని యొక్క వాక్యం వినటానికి ఫోను ద్వారా అది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ధన్యత. అంతకుముందు వారం జరిగిన సంఘటన, ఆరాధనలో జరిగిన సంఘటన చూచి ఎంతో వేదన నొందాం, కలత నొందాం. అయినా దేవుడు అన్నిటి నుంచి లేవనెత్తి సేవకులను మనతో పాటు ఆయనతో కలిసి సంఘములో ఉండి ఆరాధించటానికి,
నిజముగా దేవుడు చూపినటువంటి ఆ కృప ఎంతో గొప్పది. ఆదరణ దయచేశాడు మనకి దేవుడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో చూడండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో ఉంటుంది. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడు, ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనా ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడు? నిజముగా ఆయన ఆదరణే ఇది, నిజముగా ఆయన కృపే ఇది. ఆయన కృపే లేకపోతే మనం ఏమైపోతాము? ఆయన కృపే లేకపోతే మనల్ని రక్షించువాడేవుడు? ఆయన కృపే లేకపోతే ఆయన దాసుడు ద్వారా మనకి మాటలు లభించాలని ఆయన కోరుకున్నది అదే. ప్రియులారా గమనించండి, ఇద్దరు భార్యాభర్తలు ఇరువులు ఉంటారు. లూకాసు వార్తలో మనకి కనబడతా ఉంటుంది. లూకాసు వార్త 2వ అధ్యాయంలో చూడండి, ఇరువురు కనబడతా ఉంటారు. వారి యొక్క సేవ ఎంత ఉంటుందో చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయంలో 25 అనుకుంటా, అది కాదండి, 1వ అధ్యాయము, క్షమించాలి, 1వ అధ్యాయము 5-6 వచనాలు. జకర్యా అను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి, ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పును నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండేది. చాలండి, మనము తెలుసుకోవాల్సింది ఇదే. సేవ అందరూ చేస్తూ ఉంటారు. దేవుని యొక్క సన్నిధిలో అందరూ ఉంటారు. కొందరు తమ కొరకు ఉంటారు, కొందరు తమ వారి కొరకు ఉంటారు, కొందరు దేవుని యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున నడుచుకొని వారిలాగా ఉంటారు. ఎన్నో దేశాలు తిరిగాను, ఎంతోమంది సేవకులను చూశాను, ఎన్నో విధాలుగా చూశాను. కానీ మన దగ్గర ఉన్నటువంటి సేవకులను చూడటం చాలా గొప్ప అరుదది. సకలమైన ఆజ్ఞల చొప్పున అన్నిటిలోనూ ఇది ముఖస్తుతి చేయటం కాదు, కానీ అది ఉన్న విషయాన్నే మాట్లాడుకుంటున్నాం. సకలమైన ఆజ్ఞల చొప్పునను ఎప్పుడో ఏనాడో దేవుని నమ్ముకొని ఈ గ్రామంలో ఉండి దేవుని యొక్క సేవ చేస్తూ సంఘాలను కట్టి ఎన్నో మధురమైనటువంటి పాటలను రచించి అందరికీ అవి అందించి, ప్రియులారా గమనించండి, వాక్యాలు చదువుతూ ఉన్నప్పుడు ఈ దినములలో కూడా మన ఎదుట మనతో కలిసి మనము సేవకునితో, ఇలాంటి సేవకులతో కలిసి ఉండటానికి మనకెంత గొప్ప భాగ్యమో అనుకుంటా ఉంటాం. ప్రియులారా గమనించండి, దేవుడు నీతిమంతులను లేవనెత్తుతాడు. హిజ్కియాకు మరణకరమైన రోగము సమీపించి ఇదిగో నీవు చనిపోతున్నావు అన్నప్పుడు, ఇదిగో యెరూషలేము తట్టు మోకాళ్ళు నీ కన్నీళ్లతో ప్రార్థన చేస్తే దేవుడు మరి 15 సంవత్సరాలు ఆయుష్ను అనుగ్రహించాడు. సంఘములన్నీ గోజాడి నీ సేవకుని గురించి, సంఘములన్నీ దేవుని సేవకుని కొరకు ఎత్తిపట్టి రే అనక పగలనక ప్రార్థన విజ్ఞాపనల చేత దేవుని సన్నిధిలో గోజాడితే ఇదిగో మన ఎదుట దేవుడు నిలబెట్టి ఉన్నాడు. అక్కడ మనం చూసినటువంటి ఒక దైవజనుడు సమయోను, ఇదిగో నాథా నీ రక్షణను మేము కన్నులారా చూచుచున్నామని ఎంతో ఆనందభరితుడై ఎలాగున్నాడో, సేవకుడు మనతో కలిసి ఉండట మనకి అంత ఆనందం వేసింది. ఘోరమైనటువంటి విపత్తు నుంచి దేవుడు తప్పించి మన మధ్యలో నిలిపి, దేవుడు మనతో కలిసి, ఆయనతో కలిసి, సేవకును కలిసి మనం ఆరాధిస్తున్నామంటే కేవలము దేవుని యొక్క కృప, ఆయన యొక్క ప్రేమ మాత్రమే. అందుకే ఏ సంఘాలలోనైతే విశ్వాసులుగా ఉన్నారు, విశ్వాసులందరూ కలిగే శ్రమల నుంచి, ఆపదల నుంచి, విపత్తుల నుంచి మనలను తప్పించగలిగిన దేవుడు ఉన్నాడని ఎరిగి మనము ప్రార్థన చేసుకోవాలి. ప్రియులారా గమనించండి, పేతురికి ఆపద వచ్చింది, పట్టుకుని చెరసాలలో వేశారు.
సంఘము ఖాళీగా ఉండలేదు. ఒక చోట చేరి అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. బంధకాలు తెంపబడ్డాయి, సంఖ్యలు తెంపబడ్డాయి, ద్వారములు తెరపబడ్డాయి. ఇదిగో సంఘము ప్రార్థన చేస్తున్న వారి యొద్దకి పేతురుని దేవుడు నడిపించినట్లుగానే మన అందరి యొక్క ప్రార్థనలు దేవుడు విని సేవకుడు మనతో ఉండటానికి నిజముగా దేవుడు చూపినటువంటి మహాప్రేమ అది. దీనిలో మనము చేయవలసినది, మనము ఉండవలసినది, మనం ఎలాగ ఉండాలో చూడండి. తెస్సలోనికి రాసిన మొదటి పత్రికలోని 4వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. 4వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. చూడండి, తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనము 3-4. మీరు పరిశుద్ధులగుటకే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. జీవించవలసినటువంటి విధానం అది దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఆయన పరిశుద్ధుడు గనుక మనలను పరిశుద్ధులుగా ఉండటానికే పిలిచాడు. ఆయన ఎవరి ప్రార్థన ఆలకిస్తాడు? పాపుల మనవి ఆయన ఆలకింపడు. పాపులుగా ఉన్నటువంటి వారి యొక్క ప్రార్థన దేవుడు ఆలకింపడు. నీతిమంతుల యొక్క ప్రార్థన వైపునే ఆయన ఎల్లప్పుడూ ఆయన చూచుతూ ఉన్నాడు. ఆ ప్రార్థన వైపునే ఆయన ఆలకిస్తూ ఉన్నాడు. మీరు పరిశుద్ధులగుటకనే మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషి ఎందుకాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరుగిండుటయ్యే దేవుని చిత్తము. నా ఘటము నన్ను నేను కాపాడుకోవాలి, నన్ను నేను శుద్ధిగా చూసుకోవాలి, నన్ను నేను పరిశుద్ధుడిగా ఉండటానికి నా ప్రయాస అంతా కూడా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేసిన. పరిశుద్ధుల ఎడల ఆయన కృప ఎల్లప్పుడూ విస్తరించుచూ ఉన్నది. పరిశుద్ధుల ఎడల ఆయన కాపుదల ఎల్లప్పుడూ కూడా ఉంటా ఉన్నది. ఎన్నిక కాబడినటువంటి అపోస్తులైనటువంటి పౌలు సేవ చేస్తూ ఒక ద్వీపానికి వెళ్ళినప్పుడు సర్పం ఒకటి కాటు వేసింది. భయంకరమైన సర్పం, విషసర్పం అది. అందరూ తేరి చూస్తూ ఉన్నారు. పౌలుకి ఏమవుతుందో, పౌలు ఎంతసేపట్లో చనిపోతాడో అని ఎదురు చూస్తాను. ఏమీ కాలేదు. పరిశుద్ధుల ఎడలను, ఆయన సేవకుల ఎడలను దేవుని యొక్క కృప అంత విస్తారముగా ఉంటుంది. ప్రార్థించే మనము, విశ్వాసులమైనటువంటి మనము ఇక్కడ చెప్పినట్టుగానే పరిశుద్ధత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగిండుటయ్యే దేవుని చిత్తము. నన్ను నేను కాపాడుకోవాలి పాపము నుండి, నన్ను నేను అపరిశుభ్రత నుండి కాపాడుకోవాలి. పరిశుద్ధతగా ఉండాలి, పరిశుభ్రతగా ఉండాలి. నా ఘటమును నేను కాపాడుకోవాలి. అలాగుండి ప్రార్థన చేసినట్లయితే దేవుడు మన ప్రార్థనలను ఆలకిస్తాడు. సంఘములో ఎలాంటి ఆపద కలిగినా సరే, ఎలాంటి కష్టం వచ్చినా సరే, అది మనుషులకైనను సంఘమునకైనను ఆరోగ్యములకైనను దేనికైనను సరే, ఎలాంటిదైనా సరే, అది మన ఘటమును మనం కాపాడుకుంటూ పరిశుద్ధులుగా ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఆ మనవి ఆలకిస్తాడు. దేవుడు పాపుల మనవి ఆలకించడండి. దేవుని యొక్క వాక్యము చెబుతున్నది అదే. దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతున్నది అదే. చాలామంది ఎన్నో సంవత్సరాలుగా మనం వింటూ ఉన్నాం. దేవుని యొక్క రాకడ వస్తూ ఉన్నది. దేవుని యొక్క రాకడ వరకు ఆయన సేవలో ఉన్నటువంటి మనం, ఆయన సువార్తలో పాలిభాగస్తులమైనటువంటి మనమందరము కూడా ఆయన ప్రకటించు వారి యొక్క పాదములు ఎంతో రమ్యమైనవని పర్వతముల మీద తిరుగు పాదముల వలె ఆయన పోల్చుచున్నాడు. ప్రియులారా, సేవకులను అలాగే పిలుచుకొనుచున్నాడు, సేవకులను అలాగే ఎంచుకొనుచున్నాడు. ఆహా, వారి పాదములు ఎంత రమ్యమైనవి! పాదములను రమ్యముగా పోల్చాడు అంటే దేవుడు అందరి ఎడల ఆయన ప్రేమ అంత విస్తారముగా ఉన్నదని జ్ఞాపకము చేసుకోవాలి. నా ఘటమును నేను కాపాడుకోవాలి. ఎలిజబెత్తు, జకర్యా అన్ని విషయములలోనూ సకలమైన ఆజ్ఞల చొప్పున ఎలాగూ నడుచుకుంటున్నారు. సేవకులు కూడా అలాగే ఉన్నారు కాబట్టి ఇంకనూ మన మధ్య ఉన్నారు. అనేక మంది సేవకులను చూస్తూ ఉంటున్నాం. సులాభము కొరకు, స్వార్థము కొరకు సేవ చేయు వారిని చూస్తూ ఉంటున్నాం. ధనము కొరకు సేవ చేయు వారిని చూస్తూ ఉంటున్నాం. గొప్పల కొరకు సేవ చేయుచుంటున్న వారిని చూస్తున్నాం. కానీ
యథార్థమైనటువంటి సేవ దేవునికి ఇష్టమైనది. యథార్థమైనటువంటి సేవలో ఉన్నటువంటి వారిని దేవుడు ఎల్లప్పుడూ కూడా ఆయన యొక్క కాపుదల దయచేస్తూ ఉంటాడు. యథార్థముగా ప్రవర్తించు దానియేలు మీద కుట్రలు కుతంత్రాలు మోపి ఎక్కడికి వేశారండి? సింహాల గుహలోనికి తోసివేశారు. దేవుడు సింహాల యొక్క నోళ్లను మూసివేశాడు. మరణము నుంచి బయటికి తీసుకుని వచ్చాడు. దానియేలు యథార్థవంతుడు. అంత యథార్థవంతుడు కాబట్టే ఆయనని ఎలాగైనా సరే ఆ పదవి నుంచి తీసేయాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వారందరూ చెడు ఆలోచన చేసి చివరికి వారే సింహాల యొక్క బోనులోనికి పడద్రోయబడ్డారు. యథార్థవంతుల ఎడల దేవుని యొక్క దృష్టి, దేవుని యొక్క కాపుదల ఎల్లవేళలా ఉంటుందని జ్ఞాపకము చేసుకోవాలి. సంఘము గురించి, సేవకుల గురించి ప్రార్థన మనము చేసేటప్పుడు పౌలు చెబుతున్నది అదే. మీ విశ్వాసము ఎలాగున్నదో, మేము మిమ్మలను చూడాలని ఎంత అపేక్షించుచున్నారు, మీరు కూడా మమ్ములను చూడాలని అపేక్షించుచున్నారని ఎరిగి మేము ఎంతో ఆదరణ పొందామంటున్నారు. సంఘములన్నీ ఎంతో భక్తితోనూ విశ్వాసముతోనూ నమ్మకముతోనూ ప్రార్థన చేసినప్పుడు సేవకుని ఎడల దేవుడు చూపినటువంటి కృప మనకి ఎంతో ఆదరణ కలిగించిందండి. ఎంతో ఆదరణ కలిగించింది. గొప్ప ఆపద నుంచి దేవుడు తప్పించి ఇదిగో మన మధ్యలో సేవకును ఉండటానికి దేవుడు చూపినటువంటి కృప ఎంతో గొప్పది. అయితే దేవుడు మన ఎడల చెబుతున్నటువంటి మాట ఉన్న చూడండి. తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రికే 5వ అధ్యాయంలో మొదటి నుంచి, సహోదరులారా, ఆ కాలములను గూర్చి, ఆ సమయములను గూర్చి మీకు వ్రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగు వచ్చునో అలాగే ప్రభుదినం వచ్చునని మీకు బాగుగా తెలియదు. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేద వచ్చునట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదకి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. ప్రియులారా, గమనించండి, దేవుని యొక్క రాకడ మనకున్నది. ఆ కాలములను గూర్చి, సమయములను గూర్చి మీకు వ్రాయనక్కరలేదు. ఈ మాట మనకి ఆదరణ. సమయములను గూర్చి, కాలములను గూర్చి ఎవరికి తెలియదు? దేవుని ఎరుగని అన్య జనాంగానికి తెలియదు. దేవుని ఎరిగినటువంటి వారికి ఆ కాలములను గూర్చి, సమయములను గూర్చి ఎంత మాత్రమును కూడా కలవరపడకుండా ఉండవలసినటువంటి అవసరము మనకుంటుంది. మనకి కలత లేదు. కారణం ఏమై ఉన్నది? ఆయన వచ్చినప్పుడు నేను ఆయనతో పాటు మేఘాల మీద నేను వెళ్ళిపోతాను, దేవునితో కలిసి జీవిస్తాను. 7 ఏండ్ల విందులోనికి నేను పాల్గొనబోతున్నాను. గొర్రె పిల్ల యొక్క పెండ్లి బిందు మహోత్సవానికి నేను ఆహ్వానించబడ్డానన్నటువంటి గొప్ప నిరీక్షణ మనకున్నది. అది మనకున్నటువంటి ఆదరణ. ఆ కాలములను గూర్చి, సమయములను గూర్చి మీకు వ్రాయనక్కర్లేదు. కింద ఏమన్నాడంటే, మీరు వెలుగు సంబంధులు. మన వెలుగు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. మనము ఆ వెలుగులో ఉన్నాం. ఆ వెలుగులో ఉన్నాము కాబట్టి మీరు రాత్రి వారు కారు, చీకటి వారు కారు అన్నాడు దేవుడు. పౌలు జ్ఞాపకం చేస్తున్నది అదే. మీ విశ్వాసమును గూర్చి మేము వింటున్నాం. మీకు దూరంగా ఉన్నా సరే తిమోతిని మీ వద్దకి పంపాను. మిమ్మను గూర్చి చెప్పినటువంటి సమాచారమును మేము విని మాకు ఎంతో ఆదరణ కలిగింది అంటున్నాడు. ఏర్పాటు చేయబడినటువంటి చుట్టుపక్కల సంఘాలన్నీ కూడా అదే విశ్వాసముతో కొనసాగుతున్నాయని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అదే విశ్వాసముతో ముందుకు వెళుతున్నాయని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి వాడును తన ఘటమును ఎట్లా కాపాడుకోవాలో సేవకుని ఇంకా మన మధ్యలో ఉంచడానికి కారణం అదే. ఆ సేవకుని ద్వారా మనం వినబోతున్నటువంటి మాటలు, మన జీవితాల్లో ఏది కొదువుగా ఉన్నదో దాన్ని సరి చేసుకుని జీవించటానికే
దేవుడు మన కోసము సేవకులను ఉంచారని జ్ఞాపకం చేసుకోవాలి. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు కాదండి. హఠాత్తుగా ప్రసవ వేదన వస్తుంది జన్మించటానికి, శిశువు పుట్టడానికి. అదే ప్రకారముగా దేవుడు అంటున్నాడు, ఆ కాలములను గూర్చి, సమయములను గూర్చి మీకు వ్రాయవలసిన అవసరము లేదు, మీకు చెప్పవలసిన అవసరము లేదు, మీరు ఎరిగే ఉన్నారు. లోకములో ఏమేమి సంభవించుచున్నదో, దేవుని యొక్క రాకడకు ముందు ఏమేమి సంభవించవనై ఉన్నాయో అవన్నీ కూడా జరుగుతున్నాయి. అంటే ఇదిగో దేవుని యొక్క రాకడ మీకు సమీపముగా ఉన్నదని జ్ఞాపకం చేసుకోవాలి. దాసులను మన మధ్య నిలబెట్టాడు అంటే దాసుల ద్వారా మనకు హెచ్చరిక ఇవ్వబోతున్నాడని మనము అర్థము చేసుకోవాలి. దాసుల ద్వారా మనం వినబోతున్నటువంటి వాక్యాన్ని చెవిన పెట్టకుండా చెవులతో విని హృదయముతో గ్రహించగలిగిన వారమై ఉండాలి. అందుకే ప్రకటన గ్రంథములో అంటాడు, చెవి గలవాడు వినుగాక అన్నాడు. చెవి గలవాడు వినుగాక, వినుగాక. 7 సంఘాలకు రాస్తూ ఇదే మాట అన్నాడు, చెవి గలవాడు వినుగాక. ఇది చాలా మర్మముతో కూడుకున్నటువంటి మాట. ఇది లోకులు నెమ్మదిగా ఉన్నట్లు వారు వినరండి దేవుని యొక్క వాక్యం. చెవి గలవాడు విన్నవాడు ఏమి చేస్తాడంటే దానిని విని గైకొని జీవితంలో దానిని ఆచరిస్తూ ఉంటాడు. పరిశుద్ధులుగా ఉండుటకే, పరిశుద్ధత కలిగి ఉండటానికే మన ఘటాన్ని మనం కాపాడుకోవాలి. సేవకులు ఇచ్చేటటువంటి మాటల చేత మనం ఆదరణ పొందుకోవాలి. శ్రమలలో, ఇబ్బందులలో దేవుడు మనలను ఆదరిస్తున్నాడని మనము జ్ఞాపకము చేసుకుంటూ మనం ముందుకు సాగిపోవాలి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక చూడండి, 6వ అధ్యాయము. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 11, 12 వచనాలు. మీరు మందులు కాక విశ్వాసము చేతను, ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలెనని ఆపేక్షించుచున్నాను. ఎప్పటి వరకు ఉండాలి ఇది? తుదమట్టుకు ఉండాలి. మీరు మందులు కాక విశ్వాసము చేత, ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొను వారిని పోలు నడుచుకొనున్నట్లుగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానాలు చేశాడండి. నమ్మినటువంటి ఆ జనాంగము వాగ్దాన భూమిలోనికి ప్రవేశించి దాన్ని స్వతంత్రించుకున్నారు. అది దేవుడు చెబుతున్నటువంటి మాట. వాగ్దానములను స్వతంత్రించుకొను వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతివాడును, మనకున్నటువంటి నిరీక్షణ పౌలు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము. మన నిరీక్షణ ఎప్పుడు పరిపూర్ణంగా మారుతుందంటే దేవునిని కన్నులారా ఎప్పుడు మనము చూస్తామో, దేవుని యొక్క పిలుపు విని ఆకాశ మండలములోనికి రెక్కలు చాపి పైకెగిరి మనం అలయక సొలయక పరిగెత్తి దేవుని ఎదుటికి వెళతామో అప్పుడు మన యొక్క నిరీక్షణ పరిపూర్ణమవుతుంది. మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిదివరకే కనబరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనబరచవలెనని ఆపేక్షించుచున్నాను. తుదమట్టుకు కనబరచవలెనని, తుదమట్టుకి ఆఖరి వరకు మన దేహములో నుంచి దేవుడిచ్చినటువంటి జీవాత్మ మనలను విడిచి వెళ్ళిపోయే అంత వరకు కూడా ఆఖరి వరకు దీనిని కనబరచాలి. ఎందుచేత? వాగ్దానములను స్వతంత్రించుకునే వారిని పోలి నడుచుకొనున్నట్లుగా దేవుడు యొక్క వాగ్దానము దయచేశాడు. వాగ్దానంలో నిలబడినటువంటి వారు, వాగ్దానమును గూర్చి విశ్వసించిన వారు ఆ దేశమును స్వతంత్రించుకున్నారు. పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని. దేవుడు మనకొక నిరీక్షణ ఇచ్చాడు. దేవుడు మనకొక వాగ్దానం ఇచ్చాడు. ఇదిగో నేను వెళుచున్నాను, మీ కొరకు నివాసములు
సిద్ధపరచటానికి, మీరు నా యొద్ద ఉండటానికి, నేను మీతో కలిసి ఉండటానికి మీ కొరకు నివాసములు నేను ఏర్పాటు చేయబోతున్నాను. గొప్ప వాగ్దానం అది. ఆ నిరీక్షణ, మన నిరీక్షణ పరిపూర్ణమవ్వాలి అంటే తోదమట్టుకు ఆఖరి వరకు దానిని కొనసాగించాలి, విడిచిపెట్టిపోతే కాదండి. గారడి సీమోను కూడా పలు గారడీలు చేస్తూ మాయలు మంత్రాలు చేస్తూ ఆ ప్రాంతంలో ధనం సంపాదించుకునేవాడు. ఆ ప్రాంతానికి దేవుని యొక్క సువార్త వచ్చినప్పుడు విన్నాడండి, బాప్తీసం కూడా తీసుకున్నాడు, దేవుని యందు నమ్మకం కూడా ఉంచాడు. చివరికి ఏమైంది? పేతురు వీళ్ళందరూ కలిసి చేతులుంచి ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ వారి మీదకి రావటం చూసి వెంటనే తనలో లోపల దాగి ఉన్న దాన్ని బయటపెట్టి కొంత ధనం వారి ముందు పెట్టి, ఇది నాకు కూడా వచ్చేటట్టు చెయ్యండి అన్నాడు. అప్పుడు వాళ్ళు చెప్పినటువంటి మాట, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినదిగా లేదు, కాపాడుకో. అందుకే దేవుడు ఏమన్నాడంటే, మీ నిరీక్షణ పరిపూర్ణమవ్వాలి అంటే తొదమట్టుకి దాన్ని కొనసాగించాలి. సేవకులను మన ఎదుట ఉంచారు అంటే, సేవకులతో పాటు మనము కూడా ఉన్నాము అంటే, సేవకుల ద్వారా మనం పొందే ఆదరణ, సేవకుల ద్వారా మనం ఇంకనూ బలపడాలని దేవుని యొక్క చిత్తం, ఆయన యొక్క ప్రణాళిక తొదమట్టుకి కనబరచాలి. మన హృదయము దేవుని ఎదుట సరైనదిగా కనబడాలి. మనలో ఉన్నటువంటి విశ్వాసము ఆయన ఎరిగి ఉన్నవాడుగా ఉండాలి. మనలో ఉన్నటువంటి నిరీక్షణ, మనము దేనిని స్వతంత్రించుకోవాలని నిరీక్షణతో జీవిస్తూ ఉన్నాము, ఆ నిరీక్షణ పరిపూర్ణమవ్వాలి అంటే మనము అక్కడ చేరే వరకు మనము దానిలో నిలబడిన వారముగా ఉండాలి. దేవుడు కొండ మీదకి వెళ్ళి రూపాంతరము పొందినట్లుగానే ఇదిగో మనము ఒకానొక దినము నాడు ఈ దేహమును విడిచి మహిమ దేహములను ధరించుకొని ఆయన చెంతకి చేరేవారుగా ఉండాలి, ఆ గుంపులో ఉండాలి. ఇదిగో యోహాను పద్మాసు దీపమున పరవాసి అయి లెక్కింపజాలని గొప్ప సమూహము చూశాడండి, ఆ గుంపులో మనం ఉండాలి. దేవుడు కోరుతున్నది అది. ఇదిగో లోకం మొదలుకొని నా కోసము నియమింపబడిన వారులారా దీనిని స్వతంత్రించుకొనుడని దేవుడు చెప్పే ఆ గుంపులో మనం ఉండాలి అంటే, ఆ స్వతంత్రించుకునే దాని విషయమై నాకొక నిరీక్షణ ఉన్నది, మనకొక నిరీక్షణ ఉన్నది. ఆ నిరీక్షణ తొదమట్టుకి దానిని కొనసాగించితేనే ప్రియులారా మనము దేవుని యొక్క రాజ్యములోనికి చేరుకుంటాం. చూడండి, చివరిగా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనం. మనం ఎలాగూ ఉండబోతున్నామో ఆయన రాజ్యములో, జయించువాని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు, మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసేదను. దేవుడు మనకు ఒక పేరు ఇవ్వబోతున్నాడు. ఎన్నటికి నీ వెలుపలికి పోకుండా యుగ యుగాలు ఆయనతో ఉండటానికి ఒక స్తంభముగా ఆయన మందిరములో, ఆయన ఎదుట ఎన్నటికీ కదల్చబడలేనటువంటి ఒక స్తంభముగా ఆయన రాజ్యములో మనలను ఉంచబోతున్నాడు. అబ్రామును పిలుచుకొని అబ్రహామా అన్నాడు, యాకోబును పిలుచుకొని ఇశ్రాయేలు అన్నాడు దేవుడు. ఈయనే నా ప్రియ కుమారుడు దానియేలు, నీవు నాకు బహుప్రియుడవు. దేవుడు పెట్టినటువంటి పేర్లు, ఆ క్రొత్త పేరు మనకి రావాలి. రక్షణ వస్త్రములను ధరించుకొని ఆయన రాజ్యములోనికి మనం వెళ్ళాలి. తుదమట్టుకి వాగ్దానములు పొందుకున్నవారు ఎలాగూ పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని స్వతంత్రించుకున్నారో
మన నిరీక్షణ పరిపూర్ణమవ్వాలి అంటే దేవుని రాజ్యానికి వెళితేనే అది పరిపూర్ణమవుతుంది. ఆ పరిపూర్ణతలోనికి మనం మారాలి అంటే మన ఘటమును తుదమట్టుకి దానిని ముగించు వరకు కూడా దానిని కొనసాగించాలి, కాపాడుకోవాలి, పరిశుద్ధత కలిగి జీవించాలి. దేవుని బల్లలో చేయి వేస్తున్నాము అంటే పరిశుద్ధులుగా ఉండి దేవుని బల్లను సమీపించాలి. ఆయన కోరుకున్నది అదే, నేను నాకు బలిగా అర్పించుదాన్ని కళంకమైనను ముడతైనను లేకుండా నిర్దోషమైన మగపిల్లను అర్పించాలంటాడండి. ఆరాధనలో పాల్గొని మనం కూడా అలాగే ఉండాలి. అలాగును జీవిస్తేనే, నిర్దోషముగా జీవిస్తేనే, మన హృదయము దేవుని ఎదుట సరైనదిగా ఉంటేనే ఇదిగో ఆ రాజ్యాన్ని మనము స్వతంత్రించుకోగలం. మనకు దేవుడిచ్చిన వాగ్దానం, మీ కొరకు నేను నివాసములు సిద్ధపరుస్తున్నాను, నాకొక గృహం ఉన్నది. తండ్రి కుమార శుద్ధాత్మా త్రియేక దేవుని రాజ్యములో, తండ్రి కుమార శుద్ధాత్మా త్రియేక దేవుని నామములో నాకొక గృహమును నిర్మించెను, ప్రభు నన్ను పిలచే వేళాయే, నా గృహమునకు చేరెదను. తండ్రి కుమార్ ఆయన గృహాలోనికి మనం చేరాలి. నా గృహానికి నేను చేరతానని ఆ కీర్తన పాడుకుంటున్నప్పుడు విశ్వాసికి హృదయం ఉప్పొంగుతుందండి. నేను ఏ విధముగా దేవుని సన్నిధికి చేరతాను, ఏ విధముగా ఆయన సన్నిధిలో ఉంటాను, ఏ విధముగా చివరి చరణంలో నా గృహములో నేనుండేదును అన్నాడు. నా గృహములో కరువులు మరణము లేని ఆ ప్రభు పాలనలో ఈ లోకములో ఉన్నటువంటి పాలన కాదు, ఆ ప్రభు పాలనలో చేరి నా గృహములో నేనుండేదను. ఇశ్రాయేలు యొక్క 12 గోత్రముల వారు దేవుడు ఎన్నుకొని మీరు ప్రయాణమవ్వండి, మీకు ఒక దేశం ఉన్నదని చెప్పినట్టుగానే 2 మాత్రమే అక్కడికి చేరగలిగారు. మిగిలిన వారు కాలములో రాలిపోయారు, అరణ్యములో రాలిపోయారు. ఇవన్నీ మనకు ఉంచాడంటే ఈ దినాలలో మనకు బుద్ధి కలగటానికే దేవుడు ఈ మాటలన్నీ ఉంచాడని జ్ఞాపకం చేసుకోవాలి. తలలు ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయుడైన మా గొప్ప తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, నీ ఘనమైన నామానికి వందనాలు చెల్లించుకొంచుతున్నాం. మీ కాపుదల మాకు అనుగ్రహించారు. మీ సన్నిధికి చేరి నేను ఆరాధించి నీ మాటలు ధ్యానం చేసుకోవటానికి, మీ దాసుని ముఖాంతరమును మేము చూడటానికి మాకు ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి మీకు స్తోత్రాలు. ఎంతో సేవ చేయించి అనేక గ్రామాలలోనూ అనేక పరిస్థితులలోనూ మా తండ్రి ఎన్నో సంఘాలను ఏర్పాటు చేశారు. మంచి సైనికులు వలె పోరాడి నీ యందు ప్రభా ఏర్పాటు చేయబడినటువంటి సంఘాలన్నిటి మేము ప్రార్థించిన రీతిగా దాసులను ఇంకనూ మా మధ్య ఉంచినందుకు మీకు ఎనలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొంచుతున్నాం. మా ప్రార్థనలు ఆలకించారు. తిరిగి దాసునితో కలిసి ఉండటానికి మాకు దయచేసిన మీ యొక్క కృపను బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. దాసుని ద్వారా ఇంకనూ మమ్మలను బలపరచడానికి, మాకు ఆదరణ దయచేయటానికి, సంఘములో ఉన్నటువంటి మా లోటుపాట్లను మమ్మలను మేము సరిచేసుకోవటానికి ప్రభా మీ దాసుని ద్వారా మమ్మలను బలపరచమని వేడుకుంటున్నాం. మీ కాపుదల మెండుగా అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు. బల్లకు ఇంకా దూరంగా ఉన్నటువంటి వారు ఉన్నారు, అటు వారిని మీరు దర్శించండి. మీ కృప తోడుంచి ప్రభా వారు కూడా ఎరిగి మా తండ్రి లోకలు నెమ్మదిగా ఉన్నందుకు కాదు కానీ ప్రభా నీ రాకడ మాకు అతి సమీపముగా ఉన్నదని ఎరిగి ప్రభా నిరీక్షణ కలిగి, ఆదరణ కలిగి వాగ్దాన దేశమును స్వతంత్రించుకున్న వారి యొక్క గుంపులోనికి మేము కూడా చేరి మాకున్నటువంటి నిరీక్షను ప్రభా మేము పరిపూర్ణులగు వరకు ప్రభా తుదమట్టుకు మేము కొనసాగించడానికి మా తండ్రి మాకు సహాయం చేసి ముందుకు నడిపించండి.
మమ్మలను బలవంతులుగా తీర్చి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. సంఘంలో ఉన్నటువంటి వారిని ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. చేరిన యొక్క కుటుంబాలను మరి దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డలు చదువుతుండగా చదువులలో, ఉద్యోగ ప్రయత్నాలలో మీ కాపుదల మెండుగా అనుగ్రహించమని ప్రార్థన చేయుచుంటున్నాం. ఎవరు ఏ ఏ స్థితిగతులలో ఉన్నారు, నీ సహాయం కొరకు ఎదురు చూస్తుంటున్నారు, అటు వారిని ప్రభా మీరు దర్శించి ఆకాశపు వాకిండ్ల ద్వారా మీ ఆశీర్వాదాలు కుమ్మరించమని ప్రార్థన చేయుచుంటున్నాం. ఇంతవరకు మీ కాపుదలను అనుగ్రహించారు. తిరిగి మరొకసారి సంఘములో చేరి మిమ్మల్ని ఆరాధించుకునే గొప్ప భాగ్యాన్ని దయచేశారు. మీరు అక్కడ ఆలస్యమైతే మీ చిత్తమైతే మా తండ్రి మరొకసారి సంఘములో చేరగలుగు వరకు మీ శుభములు, మీ దీవెనలు మా వెంట ఉంచి ముందుకు నడిపించమని మీ దాసునికి ఇంకను సంపూర్ణ ఆరోగ్యం దయచేసి ఎముకలలోని ఇరిగినటువంటి వాటిని తిరిగి అతికించి మంచి బలమును, సంపూర్ణ ఆరోగ్యమును దయచేయమని మీ దేవులతోటి నింపి మమ్మలను పంపమని యేసు ప్రభువు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.